హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు, మీకు మైరా మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తొలి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అన్నది. సో ఏం చెప్తారు సార్ అసలు ఈ బడ్జెట్కి సంబంధించి? ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నటువంటి అప్పులు ఎంత, గత రాష్ట్ర ప్రభుత్వం దిగిపోయేంత వరకు ఉన్న అప్పులెన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు చేసిన అప్పులెన్ని, క్లారిటీ ఏమైనా ఇచ్చారా? మీకు యాజ్ ఏ పార్టీగా, అపోజిషన్ పార్టీగా మీకు ఏమైనా క్లారిటీ ఉందా? జనరల్గా మాకైతే కేటాయింపులు అవి ఇవి అనేటువంటి క్లారిటీ వచ్చింది, కానీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు ఎంత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చేసినటువంటి అప్పులకి ఏమైనా లెక్కలు చెప్పారంటే అవి ఎక్కడ మాకైతే కనిపించలేదు. అట్లీస్ట్ మీకైతే బుక్స్ అధికారికంగా వస్తాయి కాబట్టి మీకు వచ్చిన బుక్స్లో కానీ ఎక్కడన్నా క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఏం చెప్తారు అసలు ఈ బడ్జెట్కి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం బడ్జెట్లు ప్రవేశపెడతానే ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక వింత బడ్జెట్ అని చెప్పాలి. వింత విచిత్రమైనటువంటి బడ్జెట్ అని చెప్పాలి. ఎందుకు అంత వింత ఏంటి? నార్మల్ గా అప్పులకు సంబంధించినటువంటి విషయం మొదట తీసుకుంటే 2022-23కి ఎంత ఉన్నాయి, 23-24కి ఎంత ఉన్నాయి, 24-25కి ఎంత ఉన్నాయి, సో 25-26కి ఎంత చేయబోతున్నారు పెట్టాలి. అలా కాకుండా అప్పులకు సంబంధించి ఒక 4,20,000 కోట్లు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా ఎదుకోండి 4,21,200 కోట్లు ఉన్నాయని చెప్పి పబ్లిక్ డెప్ట్ యాజ్ ఆన్ 31/3/2024 వరకు, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చేంత వరకు 2024 వరకు ఏదైతే 4,21,200 కోట్లు అప్పు ఉన్నాయని పెట్టారు. ఓకే, మరి 2025కి ఇప్పుడు వరకు ఎంత ఉన్నాయో పెట్టాలి కదా. ఇది మా ప్రభుత్వం ఉన్నది 2024 మార్చి 31 అని మా ప్రభుత్వం ఉన్నంత వరకు. నిన్నటి వరకు స్టార్టింగ్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా 6.5 లక్షల కోట్లు అని చెప్పారు, ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పారు. ఎందుకు పెట్టలేదని అంటే పెడితే అడ్డంగా దొరికిపోతారు కాబట్టి పెట్టలే. మొన్న ఆల్రెడీ దొరికిపోయారు కాబట్టి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ సోషల్ మీడియా కొన్ని యూట్యూబర్స్ కుదులుతున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం బట్టలు ఉపదిస్తున్నారు కాబట్టి అందుకని అప్పుల సంగతి పెట్టలే. ఎందుకు పెట్టలేదు? సేమ్ ఇదే రీజన్. వీళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన, ఇదే బీజేపీ, ఇదే ఎల్లో మీడియా అనేటటువంటి గాలి మీడియా, జనసేనకు సంబంధించినటువంటి ఎరుపు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు 10 లక్షల కోట్లని ఒకరోజు, తర్వాత 4 రోజులు పోయినాక 11, మళ్ళీ ఇంకో 10 రోజులు పోయినాక 12 లక్షల కోట్లు, తర్వాత 14 లక్షల కోట్లు, అసలు ఎంత ఉందో తెలియట్లేదని ఒకడు ఇష్టం వచ్చినట్టుగా వాగారు కదా. దాని తర్వాత గవర్నర్ గారి చేత కూడా 10 లక్షల కోట్లను చదివించారు కదా. కానీ మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేటప్పుడు మొత్తం అన్ని అప్పులు కలిసినా కూడా, కార్పొరేషన్ అప్పులు అన్నీ కలిపినా కూడా 6.5 లక్షల కోట్లు అని తేల్చారు కదా. ఏది కార్పొరేషన్లు, విద్యుత్ రంగ సంస్థలకి బకాయిలు అన్ని కలిపినా 6.5 లక్షల కోట్లు. అది కూడా జగన్ గారు చేసినవి కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చేసినాయి. అంతకుముందు వారసత్వంగా మనకు 1,00,000 కోట్లు వచ్చింది అప్పు, ఏది విభజిత రాష్ట్రానికి. అన్ని కలిపినా ఎంత అని చెప్పారు? 6.5 లక్షల కోట్లే అన్నారు. ఇది గవర్నర్ చేత 10 లక్షలని అబద్ధాలు ఆడించి వీళ్ళు 14 లక్షల కోట్లని వీళ్ళు రోజు అబద్ధాలు ఆడి ఇప్పటికీ 10 లక్షల కోట్లని అబద్ధాలు ఆడతా ఇది ఇప్పుడు పెడితే తేలిపోద్ది కదా ఎంత ఉంది ఓవరాల్ అప్పు అనేది. అందుకని పెట్టలా. ఇప్పుడు పెట్టకపోతే ఏమన్నా దాగిద్దా? దాగదగా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళు చెప్పేది మొత్తం అన్ని అప్పులు కలిగి 4,21,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. అన్ని అప్పులు కలిసి లిస్ట్ ఇచ్చారు 4,21,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో దిగిపోయే సమయానికి మార్చి వరకు అనుకుంటే, మేలో ఎలక్షన్ జూన్ 4 రిజల్ట్ వచ్చింది. కానీ జూన్ 4 రిజల్ట్ వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు, ప్రతి మంగళవారం అప్పుల వారం అయింది కదా. చంద్రబాబు నాయుడు గారు 90,000 కోట్లు, 89,400 కోట్లు నిన్నటి వరకు, నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు జనరల్ అప్పులు తెచ్చారు. బడ్జెట్కి సంబంధించి బడ్జెట్కి లోబడి చేసినటువంటి అప్పులు 89,400 కోట్లు. అవి కాకుండా ఏదైతే అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి, ఏదైతే హడ్కో నుంచి, ఇంకో జపాన్కి సంబంధించిన ఇంకో దగ్గర నుంచి మొత్తంగా 34,000 కోట్లు, 31,000 కోట్లు.
అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి 14,800 కోట్లు. అంటే ఇది ఒక 15, అదొక 31, ఇది ఒక దాదాపుగా 90. అంటే దాదాపు 1,36,000 కోట్లు కేవలం 9 నెలలు అప్పు చేశారు. మరి మొన్నటిదాకా బేరాలు బలికి మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఇంకోటి పెట్టారు, 1,00,000 కోట్లు ఈ సంవత్సరం అప్పు చేయబోతున్నాం అని. ఏది బడ్జెట్లో అప్పు చేయబోతున్నాం అని 1,00,000 కోట్లు అప్పు చేయబోతున్నారంట. అంటే ఈ బడ్జెట్ను చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? సంక్షేమంలో కోత, అభివృద్ధిలో వాత, సంక్షేమంలో కోత, అభివృద్ధికి వాత, అప్పుల మోత. ఈ కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ సూపర్ దగా బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకేమైనా ఏ మొహం పెట్టుకొని సమాధానం చెప్తారు? ఆ కేటాయింపులు కానీ అన్నీ చూస్తే మొత్తానికి పంగనామం పెడుతున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. కానీ ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? అప్పుల మీద క్లారిటీ ఇవ్వకుండా నిన్నటి వరకు రకరకాల కామెంట్లు చేసి ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే ఇప్పుడు నిజాలు నిర్భయంగా చెప్తే నిన్నటి వరకు 10 లక్షలైంది, 12 లక్షలైంది, 14 లక్షలైంది అన్నారు కదా. ఫుల్ బడ్జెట్లో ఎంతోనే చెప్పేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. వాళ్ళు చెప్పే ఒకవేళ నిజంగా అప్పులు ఉంటే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే, నిజంగా గత గవర్నమెంట్ మొత్తం విధ్వంసం చేసి ఉంటే నిరూపించవచ్చు కదా. మేము విధ్వంసం చేసుంటే నిరూపించగలుగుతారు. మేము విధ్వంసం చేయలేదు కదా. మేము అభివృద్ధి సంక్షేమం చెప్తే వాళ్ళు విధ్వంసం అని చెప్పి నోటికి ఏదొస్తే అది రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాన్ని బట్టుకొని చంద్రబాబు నాయుడు గారు లేదంటే వీళ్ళందరూ 14 లక్షల కోట్లు అయింది, 20 లక్షల కోట్లు అయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుదంది, శ్రీలంక అయిపోయిందని చెప్పి గాలి మాటలన్నీ మాట్లాడినప్పుడు అవన్నీ గాలి మాటలు కదా. ఆ గాలి మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని చెబుతారు? అంత అప్పు లేదు కాబట్టి లేదని చెప్పలేరు కదా. ఎందుకంటే మా మీద బురద జల్లాలంటే పెట్టకూడదు. వాళ్ళు పెడితే మళ్ళీ మీరు రివర్స్ కౌంటర్లో అయ్యా బాబు 14 లక్షల కోట్లు అప్పులు అప్పారావు అన్నావు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏంది బడ్జెట్లోనే పెట్టావు కదా, ఏ మొహం పెట్టుకొని పెట్టావు, ఎందుకు అబద్ధాలు ఆడావు అని కుదురుతాం కదా. భయపడిపోయి పెట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకి భయపడిపోయి బడ్జెట్లో అప్పుల గురించే పెట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అసలు అప్పులు ఎంత ఉన్నాయి ఇప్పటి వరకు అనేది చెప్పనటువంటి మొట్టమొదటి బడ్జెట్ నాకు తెలిసి. ఎంతకంటే దిక్కుమాలతనం ఏమైనా ఉందా? 164 మంది 3 పార్టీల కూటమి, యువతల అపోజిషన్ కూడా లేదు కదా మీ దృష్టిలో, మాకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా మీ దృష్టిలో, ఎవరన్నారు కదా. మరి ఎందుకు భయపడిపోతున్నారు? మేము అసెంబ్లీ కూడా రావట్లేదు కదా, మరి ఏం పెట్టడానికి ఏం భయం? అంటే బయట నుంచి వదులుతాం అనేది కూడా మీకు భయం ఉంది కాబట్టి పెట్టలా. సో దమ్ముంటే పెట్టు, అసెంబ్లీలో ఏదైతే చర్చ పెట్టు అప్పుల మీద, బడ్జెట్లో మేము పెట్టలేదు లేదు ఇప్పుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని అప్పుల మీద రిలీజ్ చేయి. దమ్ముందా? దమ్ముంటే బడ్జెట్లోనే పెడతారు కదా. సో వీళ్ళు ఊరక కాలక్షేపం చేసి ఊరక పొలిటికల్ కామెంట్స్గా మా మీద అయ్యి మాట్లాడేసి తిట్టడం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చేత కదా అనేది మాత్రం వాస్తవం. సరే, నిన్న బడ్జెట్ పెట్టారు, ఇవాళ రేపు హాలిడేస్ వచ్చాయి, సోమవారం నుంచి మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ అవుద్ది. అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళి అప్పుల మీద నిలదీసే ప్రయత్నం ఏమైనా ఉంటుందంటారా? అది మా పార్టీకి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. సో ఆల్రెడీ మండలిలో నిలదీస్తూనే ఉన్నాం, శాసన మండలిలో. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అసెంబ్లీకి అనే దానికి సంబంధించి ఏంటంటే క్లియర్గా ఒక మాట చెప్తా. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కూటమిలో సింగిల్గా తెలుగుదేశానికి 135 మంది ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు అంటే కీలక సమావేశాలు కదా. మమ్మల్ని వాళ్ళు దమ్ముంటే అసెంబ్లీకి రండి అని చెప్పి రోజు రంకెలు వేశారు కదా. రంకెలు వాళ్ళు కేకలు కూడా కదా, రంకెలు వేశారు కదా. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి అని రంకెలు వేశారు కదా. ముందు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. 135 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది ఎమ్మెల్యేలు అన్న బడ్జెట్ సమావేశాలకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాలా 30 మంది. 135 మందిలో 30 మంది రాలా. ఓకే, ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు. మీకు జనసేనలో ఇంకా ఎంతమంది వచ్చారో తెలియదు, బీజేపీలో ఎంతమంది వచ్చారో తెలియదు. సో ముందు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రమ్మండి. మమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేశారు, తప్పలేదు. మరి ప్రతిపక్ష హోదా అయితే మిమ్మల్ని అసెంబ్లీలోనే ఏదైతే నిలదీస్తామనేటటువంటి దానికోసం భయపడి మీరు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వటం లేదు, మా హక్కుగా రావాల్సింది కూడా ఇవ్వటం లేదు అనేది వాస్తవం. సో మరి మీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలా? చంద్రబాబు నాయుడుతో నేను మీటింగ్ ఉందని తెలుసు, బడ్జెట్ సమావేశం బడ్జెట్ ప్రసంగం ఉందని తెలుసు. బడ్జెట్ ప్రసంగానికి కూడా డుమ్మా కొట్టారు తెలుగుదేశం పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలు అంటే మరి ఏం జరుగుతుంది అక్కడ? అంటే మీ అసెంబ్లీ సమావేశాలు వేస్ట్ అని మీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయిపోయారా? ఈ బడ్జెట్లో ఏముందో సొల్లు అని చెప్పి మీ ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారా? ఎందుకు రాలేదు? సో అంటే మమ్మల్ని రమ్మని క్వశ్చన్ చేసినప్పుడు ముందు మీ వాళ్ళు ఎందుకు రాలేదు అడగండి. అంటే మేము ఎక్కడ నిలదీసేది అసెంబ్లీ వేదికగా నిలదీసే సమయం వచ్చినప్పుడు అక్కడ నిలదీస్తాం, పార్లమెంట్ సాక్షిగా నిలదీసే సమయం వస్తే పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తున్నాం,
రాజ్యసభలో నిలదీస్తున్నాం, మండల్లో నిలదీస్తున్నాం, మీడియా సాక్షిగా నిలదీస్తున్నాం. మా సాక్షి రిపోర్టర్ని చూసి కూడా భయపడిపోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కార్యక్రమాలకు సాక్షి వాళ్ళు రావద్దంట. ఇవాళ చంద్రబాబు నాయుడుది గంగాధర్ నెల్లూరులో ప్రోగ్రాం ఉంటే ఏది పెన్షన్లు మంచి కార్యక్రమానికి వెళ్తున్నాడు. ఓ 4 పెన్షన్లు ఇచ్చి టీ కాసినట్టుగా ఫోటోలు ఫోజులు ఇచ్చి ఒక 50 లక్షల ప్రభుత్వ డబ్బులు వృధా చేసే కార్యక్రమానికి వెళ్తున్నాడు. దానికి సాక్షి రిపోర్టర్ ఊళ్ళోనే ఉండకూడదని హుకుం జారీ చేశారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు చెబుతారు సో అసెంబ్లీలో మీరు కేటాయింపులు లేవు. సో దానికి సంబంధించి 1 by 1 మనం స్కీముల గురించి మాట్లాడదాం. సో ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఒక వింత బడ్జెట్ పెట్టిందని మాత్రం కనపడుతుంది. సో బడ్జెట్ పరిస్థితి ఇలా ఉంటే బడ్జెట్ అనంతరం ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు జగన్ అనేటువంటి క్రిమినల్ అని లేదంటే ఇటువంటి వ్యక్తులతో కూడా రాజకీయం చేయాల్సిన పరిస్థితి దాపరించిందని, అటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండమని, వాళ్ళ మైండ్ సెట్ని ఎదుర్కొనేలాగా ప్రతి ఒక్కళ్ళు కీలకంగా మారాలి, ప్రతి ఒక్కళ్ళు కీలకంగా ఉండాలి. మరలా వచ్చే ఎలక్షన్స్లో అంటే ఇంకా ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, మరలా అప్పుడే ఎలక్షన్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు ఏంది, నెక్స్ట్ మరలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గెలిచి మరలా అసెంబ్లీకి రావాలి అనేటువంటి మాటలు ఎమ్మెల్యేలకు చెప్పడం ఏం సార్ అసలు దీని సంకేతం ఏంది? దాంట్లో క్లియర్గా ఒక పాయింట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, ఎమ్మెల్యేలకి కింద నాయకులు కార్యకర్తలకి ప్రజలకి సమన్వయం లేదని మాత్రం ఒక మాట చెప్పాడు. ఇది కన్ఫర్మ్డ్. ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్తే చీపుర్లు పట్టుకొని మహిళలు రెడీగా ఉన్నారు. ఈ కూటమి ఎమ్మెల్యేలు ఎవరు పోయినా, ఎందుకంటే వీళ్ళు మోసం చేసి ఫ్రీ బస్ ఇస్తానన్నాడు, ఇవాళ ఈ బడ్జెట్లో కూడా పెట్టలా. ఏ మొహం పెట్టుకొని వెళ్తారు వాళ్ళు? నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగులు చొప్పున 9 నెలలు ఆల్రెడీ వెళ్ళింది, 27,000 రూపాయలు ఇప్పటికే బాకీ ఉన్నారు. సో ఇప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా నిరుద్యోగులకు సంబంధించి రూపాయి కేటాయించలా. అమ్మ ఒడిలో కోతలు పెట్టారు. అసలు అమ్మ ఒడిలో బడ్జెట్ లో పెట్టి ఇస్తారని గ్యారెంటీ లేదు. ఎందుకు మొన్న బడ్జెట్ లో కూడా తల్లికి వందనం కింద 5,000 కోట్లు పెట్టారు, 1 రూపాయని ఇచ్చారు. ఆ బడ్జెట్ అయిపోయింది, కొత్త బడ్జెట్ కూడా వచ్చింది. సో ఇంకా అది రానట్టే కదా. ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీబాబు 1000 కోట్లు పెట్టారు, 10,000 కోట్లు పైన పెట్టాల్సింది. అది పోయిన బడ్జెట్లో పెడితే 1000 కోట్లు ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా కోత పెట్టారు రైతులకు సంబంధించి. సో అట్లా దీపం పథకంలో కోత, సో ఇటన్నిటిలో సంక్షేమంలో కోత, ఇస్తానన్న ఇవ్వట్లా. సో అందుకని మరి ఏ విధంగా ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్తారు? అందుకనే కోఆర్డినేషన్ లేదనేది చంద్రబాబు నాయుడు చెప్పాడు. రెండోది క్రిమినల్ మెంటాలిటీ, క్రిమినల్స్ అన్నాడు కదా. ఈ భూప్రపంచంలో చంద్రబాబు నాయుడిని మించిన క్రిమినల్ ఎవరు ఉన్నారు అమర్ గారు? ఈ భూప్రపంచంలో పిల్లనిచ్చిన మామ మీద చెప్పులు వేయించి ఆ పార్టీని లాక్కున్నటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నాడు ఇంకెవరున్నారు? చంద్రబాబు తప్ప. రోజుకొక పార్టీతో రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోయి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే జుట్టు పట్టుకొని బయటకు నెట్టేటటువంటి క్రిమినల్ చంద్రబాబు నాయుడు గారికి ఇంకెవరు ఉంటారా? వాళ్ళ పత్రికలు ఇంతకంటే క్రిమినల్ మెంటాలిటీ ఏమైనా ఉంటాయి వాళ్ళ పత్రికలు రాసేదానికి? ఇవాళ రాశారు ఈనాడులో 1,00,000 కోట్లు అవసరం, 1,00,000 కోట్లు అప్పు అవసరం అని రాశారు. అదే జగన్ గారు ఉంటే అమ్మో అడుగు తినిపోతుంది, అప్పుల ఆంధ్ర, అప్పుల ప్రదేశు, అప్పుల కుప్ప, అప్పులే అప్పులు, అప్పుల కోసం తప్పదు తిప్పలు, ఈ ప్రభుత్వం సంక్షేమం కోసం చేస్తుంది అప్పులు, ప్రాసలో భలే రాసేవాళ్ళు కదా. ఇది కదా క్రిమినల్ మైండ్. ఆంధ్రప్రదేశ్ అడుక్కుదింది, ఏది 1000 కోట్ల అప్పు చేస్తేనే శ్రీలంక అయిపోయింది. అమ్మో ఈ వారం 2,000 కోట్ల అప్పుకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, వెనుజులా అయిపోతుంది. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం 40,000 కోట్ల అప్పు చేశాడు, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయి అసలు పాతాళానికి వెళ్ళిపోయింది, అప్పుల అధపాతాళానికి వెళ్ళిపోయింది అని చెప్పి క్రిమినల్ మైండ్లతో రాశారు కదా. చచ్చిపోయిన రామోజీరావు గారు, బతికున్న కిరణ్ గారు, ఈనాడు కిరణ్ గారు, ఇప్పుడు 1,00,000 కోట్లు అవసరం అని రాస్తారా? 1,00,000 కోట్లు అవసరం అంట. ఇది కదా క్రిమినల్. మీరు చేసిపోయిన విధ్వంసం నుంచి బయటికి రావాలంటే కావాలి కదండి డబ్బులు, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కావాలి కదా. ఎవరు సార్ విధ్వంసం చేసింది? మేము స్కూల్ బాగు చేయడం మేము చేసిన విధ్వంసం. అదే చెప్తున్నారు కదా వాళ్ళు. మరి అదే మేము నాడు నేడులో భాగంగా మొదటి దశలో 15,000 స్కూళ్ళు, రెండో దశలో 22,000 స్కూళ్ళు మేము బాగు చేయటం విధ్వంసమా? ప్రతి గ్రామాన 1 కోటి రూపాయలు పెట్టి 4 శాశ్వత భవనాలని, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఇవి 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు. అవన్నీ వైసీపీ కార్యాలయాలు కదా, ప్రతి ఊర్లో మీ కార్యాలయాలు పెట్టున్నారంట కదా. మేము వింటున్నాం, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి దాంట్లో ఉంటున్నారా? అటు రైతు భరోసా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటున్నారా, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నారా? అయితే మాకు ఇచ్చేసేయండి, మొత్తం మనం అంగలేసి చేసుకొని మేమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. మరి ఎప్పుడు ఇస్తున్నారు అడగండి. సో ఈ బిల్డింగ్లు కడితేనేమో, ఈ శాశ్వత భవనాలను కడితేనేమో విధ్వంసం జరిగినట్ట, కొత్త అంగన్వాడీ కేంద్రాలు కడితే విధ్వంసం జరిగినట్ట. 17 మెడికల్ కాలేజీలే దేశ చరిత్రలో ఎప్పుడూ లేదే. 100 ఏళ్ల క్రితం ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది,
దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒక్క మెడికల్ కాలేజ్ ఏమన్నా పెట్టాడా? ప్రైవేట్ మాత్రం 4-5 తెచ్చారు, ఎందుకంటే ఆ నారాయణ ఓరాయణ అలాంటి వాళ్ళు. సో మేము 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడితే మేము విధ్వంసం చేశామా? ఐక్యరాజ్య సమితికి ఇక్కడి నుంచి విద్యార్థుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తే మేము విధ్వంసం చేశామా? 8వ తరగతి విద్యార్థులకు మేము ట్యాబ్లు ఇస్తే మేము విధ్వంసం చేసినట్ట? 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడితే మేము విధ్వంసం చేసినట్ట? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి, సచివాలయం అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి నేరుగా ప్రజలకి పథకాలను నేరుగా ఇంటింటికి తీసుకొని వెళ్తే మేము సంక్షేమం ఆంధ్రప్రదేశ్గా తీసుకెళ్తే విధ్వంసం జరిగినట్ట? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని తీసుకెళ్తే విధ్వంసం జరిగినట్ట? రేషన్ బళ్ళతో ఇంటింటికి రేషన్ అందిస్తే విధ్వంసం చేసినట్ట? ఎక్కడ విధ్వంసం? విధ్వంసం చేయకపోయినా చేశామనేటటువంటి తప్పుడు ప్రచారం చేసిన మీరు విధ్వంసకారులు, మీ కూటమి నాయకులు, మీ పత్రికలు మీరు విధ్వంసకారులు, మీరు క్రిమినల్స్ కంటే దారుణం మీ మెంటాలిటీ. సో మీరు విధ్వంసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేం గాడిలో పెట్టాం. ఈ రోజు కూడా మేం కట్టిన స్కూళ్ళు, ఏదైతే మేము తీసుకుని వచ్చినటువంటి హాస్పిటల్స్, ఏదైతే మేము తీసుకుని వచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ, మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు, వీటిలోనే మీరు పనిచేస్తున్నారు. సో లోకేష్ గారు ఫోటోలు వేస్తాడు, విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నాను. ఆ ఫోటోలు చూస్తే, ఆ ఫోటోలు నేను మీకు కూడా చూపిస్తా. ఆ ఫోటో ప్రజలు కూడా చూడాలి. ఆ ఫోటోకి సంబంధించి ఈ ఫోటోలో మన లోకేష్ బాబు, షాడో ముఖ్యమంత్రి లోకేష్ చూడండి. ఈ స్కూల్ ఎవరు కట్టారా? లోకేష్ గారు, మీ బాబు చంద్రబాబు నాయుడు గారు కట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా ఈ స్కూలు? మీరు వేసిన ఫోటో. ఈ పక్కన బెంచి, ఇది మీ బాబు చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ఆ స్కూల్లో నాడు నేడులో భాగంగా 9 ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నో దాంట్లో ఈ బెంచీలు. ఈ స్కూల్ యూనిఫాము ఎవరి హయాంలో ఇచ్చారు? స్కూల్ యూనిఫాము, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానీ లేదంటే షూ కానీ ఇవన్నీ గత ప్రభుత్వంలో గాడి తప్పిందని రాశారు. అది ఆ ఫోటోలు వేసుకునేటప్పుడు అన్న కనీసం ఉండాలి కదా. ఫోటోలు వేసుకునేటప్పుడు అరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఫోటోలు వేసామన్న కనీస జ్ఞానం లేకుండా ఊరికి పైన హెడ్డింగ్లు పెట్టేసుకుంటే ఉండదు. సో విధ్వంసం అనేవాళ్ళు వీళ్ళు విధ్వంసకారులు. ఈ రాష్ట్రం హిరోషిమా నగరం లాగా అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు, కంపేర్ చేసిన వాళ్ళు విధ్వంసకారులు. ఎందుకంటే మన రాష్ట్రం, మన దేశం బాగుండాలని ఎప్పుడైనా కోరుకుంటాం. మన ఊరు బాగుండాలని మనం కోరుకుంటాం. మన ఊరు నాశనం అయిపోయిందనేవాడు విధ్వంసకారుడు కదా, వాళ్ళు కదా క్రిమినల్. సో మన రాష్ట్రం బాగుంది, 4 పారిశ్రామికవేత్తలు రెండని మనం ఆహ్వానించుకోవాలి. కానీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి చండాల మాటలు మాట్లాడి ఇంకా మాట్లాడుతున్న వాళ్ళు కదా వీళ్ళు కదా క్రిమినల్స్. ఎందుకంటే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని వీళ్ళే ప్రచారం చేశారు మొన్నటిదాకా. ఇప్పుడు చూడండి, హిరోషిమా నగరంతో కంపేర్ చేశారు. హిరోషిమా, నాగసాకి నగరాలు ఏదైతే ఉన్నాయో అలాంటి నగరాలతో ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేస్తే ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడి పెడతానికి వస్తాడు చెప్పండి? మన రాష్ట్రం అడుక్కు తినిపోయింది, రమ్మంటే ఎవడన్నా వస్తాడా? మన రాష్ట్రం బాగుంది రమ్మంటే వస్తారా? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఏమి ఉద్దేశం ఇస్తున్నారు? నేను బడ్జెట్ కాపీలో 44 పేజీల బడ్జెట్ ప్రసంగంలో 26 సార్లు గత ప్రభుత్వం అని మీకు లేచినా నిద్రపోయిన పద్దాలు జగన్ గారేనా? మీరు బడ్జెట్ ప్రవేశపెట్టమంటే ఆత్మస్థుతి, పరనింద, వాళ్ళ పొగడ్తలు, మా ప్రభుత్వం మీద విమర్శలు. ఇదే బడ్జెట్ పెట్టమండి మిమ్మల్ని. సరే, నిజంగానే గత ప్రభుత్వం విధ్వంసం చేసింది అనుకుందాం. ఆ విధ్వంసానికి ప్రతిఫలమే 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పరిమితం అయిపోయింది, ప్రజలు మిమ్మల్ని ద్వేషించారే అనుకుందాం. 164 సీట్లతో కూటమికి అధికారం ఇచ్చారు కదా, అయినా కూడా ఇంకా 11 అని, లేదంటే ఇప్పటికీ 9 నెలలు అధికారం అయిపోయినప్పటికీ కూడా ఫస్ట్ ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారు, తర్వాత ఇంటీరియం బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్ పెడుతున్నప్పటికీ కూడా ఇంకా సరైన లెక్కలు చెప్పలేనటువంటి పరిస్థితుల్లోనే ఆ 11 మందిని చూసే ఈ 164 మంది భయపడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటారు? ఒకటైతే మేము మంచి చేసి ఓడిపోయాం, మేము ఇంతకంటే చేయలేము, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అబద్ధాలు ఆడలేము. సో చంద్రబాబు నాయుడు అబద్ధాలు మీ అందరికీ చెప్పి ప్రతి ఒక్కరిని సింగపూర్ చేస్తా, మలేషియా చేస్తా, ప్రతి ఇంటికి ఇదిగో ఇవన్నీ ఇస్తా అని చెప్పి బాండ్లు ఇచ్చి మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. సో మేము ఇదిగో ఇవన్నీ చేయలేం, మేము చెప్పిన మేనిఫెస్టోని అమలు చేసాం, ఇంతకు డబల్ త్రిబుల్ మేము ఇవ్వలేమని చెప్పాం. మేము చంద్రబాబు నాయుడు డబల్ త్రిబుల్ ఇస్తా అని చెప్పి చేశాడు. దాంట్లోనే మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు సో మేనిఫెస్టోలో ఏదైతే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు మనం డిస్కస్ చేసేలోపు మీరు అన్నట్టుగా 164 మంది ఉన్నారు. దాంట్లో 164 మందిలో నిన్న 135 మంది ఎమ్మెల్యేలు 30 మంది రాలేదంట. అంటే ఈ అసెంబ్లీ వేస్ట్ అని వాళ్ళే నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం వాళ్ళే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటాం కాదు, తెలుగుదేశం వాళ్ళే అసెంబ్లీ వేస్ట్ అని వాళ్ళే నిర్ణయించుకొని రాలేదు. అదే బడ్జెట్ ప్రసంగ సమావేశానికి ఎందుకు రారు?
మధ్యలో ఏదైనా ఒక రోజు మానారంటే ఓకే, కానీ 135 మందిలో 30 మంది మానేస్తారు ఒకే రోజు, సంథింగ్ ఏదో తేడా. 2, మీరు అన్నట్టుగా 11 మంది మేము ప్రశ్నిస్తాం. ఇదే అసెంబ్లీలో ఉండుంటే వాళ్ళు కానీ మాకు మైక్ అవకాశం ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే అమ్మ ఒడికి సంబంధించి మేము 44 లక్షల మంది తల్లులకి అమ్మ ఒడి కార్యక్రమం ఇచ్చాం. 44 లక్షల మంది తల్లులకు సంబంధించి అమ్మ ఒడి అనేటటువంటి స్కీముకు సంబంధించి 44,48,865 మందికి ఏడాదికి 6,673 కోట్లు ఇచ్చాం. మీరు ఇప్పుడు అంటే 44 లక్షల మంది తల్లులకు మేము ఇచ్చాం. మీరు ప్రతి తల్లికి ప్రతి పిల్లవాడికి ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు. నీకు 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 మొత్తం చెప్పారు. ఈ స్కీము ఫస్ట్ భారతదేశంలోనే తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రాష్ట్రంలో లేదు, భారతదేశంలో మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మీరు కాపీ కొట్టి మేము ఎంతమందికి ఇస్తాం అంతమందికి ఇస్తాం అన్నారు కదా, ఎంతమంది ఉంటే అంతమంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అది అమ్మఒడి స్కీము. దాన్ని మీరు పేరు మార్చారు తల్లికి వందనం, ఓకే. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న పిల్లలు 97,43,635 మంది ఉన్నారు. కేవలం 1 నుంచి 10వ తరగతి చదివే వాళ్ళు 87,41,885. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు 10,02,050 మంది. మొత్తం 97,43,635 మంది ఉన్నారు. అంటే దగ్గర 1 కోటి మంది ఉన్నారు. మీరు ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది కేవలం 8,276 కోట్లు. నార్మల్గా ఇప్పుడు 97,43,635 ఇంటూ 15,000 14,615 కోట్లు అయింది. మీరు పెట్టింది ఎంత? 8,276 కోట్లు. పోయినసారి బడ్జెట్లో 5,000 కోట్లు పెట్టి ఒక్కరికి ఇవ్వాల 0. సరే, ఇప్పుడు 8,276 కోట్లు పెట్టారు. నిజంగా 8,276 కోట్లు ఇస్తే 55,17,337 మందికి వస్తుంది. ఓకే, అంటే 1 కోటి మంది ఎక్కడ, 55 లక్షలు ఎక్కడ అంటే సగం తగ్గించేసావు. ఇది ఒక మోసం. 2వది ఏదైతే పెన్షన్లకు సంబంధించి సాక్షాత్తు గవర్నర్ గారు, ఇది కొంచెం సార్ మొన్న ఇది రాతనాడు అలియాస్ ఈనాడు పత్రిక, ఈ పత్రికలోనే మన 25వ తారీఖు వచ్చింది. అంటే 24వ తారీఖు గవర్నర్ గారి ప్రసంగం 25 పత్రికల్లో వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు సామాజిక భద్రతా పెన్షన్లు 4,000కు పెంచి ఏడాదికి 33,312 కోట్లు వ్యయం చేస్తున్నాం. గవర్నర్ గారు చెప్పింది 33,000 కోట్లు ఖర్చు పెట్టాం. 63,59,907 మందికి పెన్షన్ ఇస్తున్నాం అని చెప్పారు. అంతకుముందు ఎంత ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెన్షన్లు? 66,34,742. 66 లక్షల నుంచి 63 లక్షలకు తగ్గిపోయినాయి. ఇది ఒక పాయింట్. సో ఈ 63 లక్షల మంది కన్నా ఈ సంవత్సరం మీరు కంటిన్యూగా ఇస్తారా అని అంటే బడ్జెట్లో చూస్తే 32,000 కోట్లు కావాల్సి వస్తే, అంటే ఏది ఒక్క కొత్త పెన్షన్ అదనంగా ఇవ్వకుండా, ఏది నోట్ దిస్ పాయింట్, ఒక్క కొత్త పెన్షన్ అదనంగా ఇవ్వకుండా ఇప్పుడు ఉన్న పెన్షన్లు 63 లక్షల మందికి కంటిన్యూ చేస్తే 33,312 కోట్లు కావాలి సంవత్సరానికి. కానీ మీరు బడ్జెట్లో పెట్టింది 27,518 కోట్లు. అంటే దాదాపు 10 లక్షల మంది పెన్షన్లు కట్ చేయబోతా ఉన్నారు. 10 లక్షల పెన్షన్లు కట్ అవ్వబోతున్నాయి. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా రాదు. అట్లానే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తానన్నది అది ఎత్తుకుపోయింది. అది ఈ సంవత్సరం లేదు. సో ఇది ఒక మోసం. 2, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని మొన్న ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. 1,54,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 1,54,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 4,000 కోట్లు పైగా ఖర్చు అయ్యింది ఏడాదికి. కానీ మీరు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే 50 లక్షల మందికి దీపం ఆరిపోయినట్టు. ఈ సంవత్సరం కూడా దీపం వాళ్ళ ఇంట్లో ఎలగదు. సో ఉన్నాళ్ళకి దీపం వెలిగించుకుందామని పాపం వాళ్ళు అప్లై చేసి డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకుంటే డబ్బులు 48 గంటల్లో పడాలైతే 4 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ వృత్తి, నేను కేవలం ఇప్పుడు సూపర్ 6కి సంబంధించిన దాంట్లోనే సూపర్ 6లో ఒకటి నిరుద్యోగ వృత్తి కేటాయింపులు 0. 2024కు 0, 25 ఏడాది కూడా 0, 26 బడ్జెట్లో పెడతారో లేదు తెలియదు. అంటే 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు నిరుద్యోగుల్ని మోసం చేశాడు. ఆడబిడ్డ నిధి 0, నీకు 1,500, నీకు 1,500, నీకు 1,500 చొప్పున నీకు 18,000 సంవత్సరానికి, నీకు 18,000 సంవత్సరానికి, నీకు 18,000 సంవత్సరానికి 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవారందరికీ 18,000 ఇస్తాం. 1వ తారీఖు ఇస్తాం, నెల 1,500 అకౌంట్లో వేస్తాం అన్నటువంటి ఈ దుర్మార్గులు ఈ ఏడాది కూడా బడ్జెట్లో పెట్టాలి. అంటే 2 ఏడాదులు ఆడబిడ్డలను మోసం చేశారు. అంటే నిరుద్యోగులను మోసం చేశాడు, ఆడబిడ్డలను మోసం చేశాడు, పెన్షన్దారులు పెన్షన్లు అవ్వతాతలు మోసం చేసి పెన్షన్లు కట్ చేస్తా ఉన్నాడు. అదేవిధంగా దీపం పథకం కింద సిలిండర్లు ఇస్తాను, అది మోసం. డబ్బులు రానటువంటి పరిస్థితి. 50 లక్షల మందికి దీపానికి ఇప్పటికి సంబంధించి అర్హతలు తీసేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత చూసుకుంటే
ఇప్పుడు మేజర్గా వీళ్ళు చెప్పినటువంటి ఆ పథకాల్లో ఏదైతే ఈ సూపర్ 6 అనేటటువంటి హామీలకు సంబంధించి అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి పక్క రాష్ట్రాలు ఆల్రెడీ అమలు అవుతుంది. కర్ణాటక తెలంగాణ వాళ్ళు రాగానే అమలు చేశారు. మరి ఈ దుర్మార్గుడికి ఏమైంది? ఈ దుర్మార్గుడు అయినటువంటి ఈ చంద్రబాబు నాయుడు లేదంటే ఈ పవన్ కళ్యాణ్ ఈ కూటమి దుర్మార్గమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇదేనా మీకు మహిళల మీద ఉన్న చిత్తశుద్ధి? బస్సు ఫ్రీ అన్నారు కదా, ఏ ఊర్లో ఎప్పుడు ఇస్తారు చెప్పండి. సో ఈ బడ్జెట్లో కూడా దాన్ని పెట్టినటువంటి పరిస్థితి. సో సూపర్ 6 మొత్తం పంగనామం పెట్టేశారు. దాంట్లో మేజర్గా రైతులకు సంబంధించి ఇంకా దారుణమైన మోసం. 2024 సంవత్సరంలో అన్నదాత సుఖీభావ ఎత్తుకుపోయింది. లేదు, రైతు భరోసా పేరు మార్చారు. డబ్బులు 1000 కోట్లు కేటాయించి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఏడాదికి 20,000 ఇవ్వాలి. అంటే పోయినసారి 20,000 ఈ సంవత్సరం 20,000 కలిపి 40,000 ఇవ్వాలి. కానీ వాళ్ళు బడ్జెట్లో పెట్టిన చూస్తే దాదాపుగా 20-25 లక్షల మంది రైతులకి కోత వేసే కార్యక్రమానికి పెట్టారు. సో అన్ని పథకాలకి పూర్తిగా ఎగనామం పెట్టారు. అందుకని సంక్షేమం కట్టు, సంక్షేమంలో కోత, అభివృద్ధికి వాత, అప్పుల మోత. ఇదే ఈ కూటమి వంచన. బాబు గారి సూపర్ 6 అనేటటువంటి సూపర్ దగా మోసం అదే ఓవరాల్గా ఈ బడ్జెట్. ఫైనల్గా చెప్పాలంటే పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి ఏదైతే చనిపోయేటటువంటి ముసలివారి దాకా అందరినీ వంచినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మాత్రం ఫైనల్గా చెప్పచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.